స్త్రీలకు నాణ్యమైన వైద్యం అందించాలని కాకినాడ నగర గైనకాలజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గీత, శ్రీ కాకినాడ నగర గైనకాలజీ అసోసియేషన్ వర్క్ షాప్ చైర్మన్ కొండమూరి సత్యనారాయణ పేర్కొన్నారు. స్త్రీల ఆరోగ్య సంరక్షణలో గైనకాలజీ చాలా కీలక పాత్ర పోషిస్తుందని కాకినాడ నగర గైనకాలజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గీతా శ్రీ కాకినాడ నగర గైనకాలజీ అసోసియేషన్ వర్క్షాప్ చైర్మన్ కొండమూరి సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో 11వ రాష్ట్ర స్థాయి గైనకాలజీ వర్క్షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహిళలు పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి సమస్యలను పరిష్కరించడం, వారికి అవసరమైన వైద్య సంరక్షణ అందించడంలో గైనకాలజిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వర్క్ షాప్కు దేశవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన వైద్యులతో పాటు యువ వైద్యులు పాల్గొన్నారు. లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ, మూత్రాశయ సర్జరీలతో వస్తున్న ఆధునిక వైద్య విధానాలు వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర గైనకాలజీ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ అనురాగమయ్యి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డాక్టర్ రవికుమార్, డాక్టర్ ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ టెక్నాలజీ, మెడికల్ వైద్య విధానం, ముఖ్యంగా ఈ గైనకాలజీ అంటే స్త్రీ గర్భకోశ వ్యాధులకు సంబంధించిన ఆబ్స్టెటిక్స్ గైనకాలజీ విభాగంలో డే టు డే కొత్త డెవలప్మెంట్ అన్నీ జరుగుతున్నాయి. సో ఈ కాన్ఫరెన్స్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గైనకాలజీ అసోసియేషన్ ఏం చేసిందంటే ఎవ్రీ ఇయర్ రాష్ట్రంలో ముఖ్య పట్టణంలో ఈ కాన్ఫరెన్స్ జరపాలని చెప్పి నిర్ణయించారు. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆబ్స్టెటిక్స్ గైనిక్ విధానంలో కొత్త శస్త్రచికిత్స విభాగాలు కానీ లేదంటే ట్రీట్మెంట్ విభాగాలు కానీ కొత్త మందులు వాళ్ళ వైద్య విధానం వాళ్ళకి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు తక్కువ ఖర్చుతోటి సామాన్య స్త్రీకి కూడా మంచి వైద్యం అందేటట్టు దృష్టిలో పెట్టుకుని మా పాక్సీ ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా బ్రాంచ్ వాళ్ళ యొక్క పిలుపుని పురస్కరించుకొని మేము ఇక్కడ కాకినాడలో ఈ గైనకాలజీ కాన్ఫరెన్స్ చేస్తున్నాం. మా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ గారు చెప్పినట్టు ఈ కాన్ఫరెన్స్ దేశం నలుగురు నుంచి రాష్ట్రం నుంచి కూడా 1200 మంది డెలిగేట్స్ వచ్చారు. ఇది 2 రోజుల కాన్ఫరెన్స్. ఇది నిన్న జరిగిన వర్క్షాప్ కానీ ఈరోజు జరిగిన కాన్ఫరెన్స్ డెలిగేట్స్ కూడా ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. డెలిగేట్స్ కూడా అందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేశాం. థ్యాంక్ యూ. ఈరోజు రంగరాయ మెడికల్ కాలేజ్లో స్త్రీల వ్యాధుల గురించి ఆరోగ్యకరమైన జీవన విధానం ప్రతి స్త్రీకి హక్కున్నది అని చెప్పి అనే ఒక వర్తమానాన్ని మేము ఏంటంటే ఒక స్లోగన్ని ముందుంచుకొని ప్రతి స్త్రీకి కూడా నాణ్యమైన వైద్యం అంటే ఇప్పుడు లేడీస్కి చాలామందికి ఇప్పుడు మామూలుగా జరిగే శస్త్రచికిత్సల్లో నార్మల్ విధానాలు కాకుండా లాప్రోస్కోపీ ద్వారా, హిస్టరోస్కోపీ ద్వారా ఇంకా ఆధునిక వైద్య విధానంలో దీని ద్వారా ఇక్కడ అందరూ డాక్టర్స్కి అవగాహన కల్పించి దాని ద్వారా మంచి క్వాలిటీగా అయిన కేర్ని అందించాలనే ఉద్దేశంతో మేము ఈ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాము. ఈ కాన్ఫరెన్స్కి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి, భారతదేశం నుంచి కూడా ప్రముఖ వైద్యులు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి వారి యొక్క అడ్వాన్స్డ్ సైన్సెస్ అని ఆధునిక వైద్యాన్ని ఇక్కడ ఉన్న వైద్యులతో షేర్ చేసుకుంటున్నారు. ఇది ఫ్యూచర్లో అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉండి మనం కాకినాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నూతన వైద్య విధానాలతో వైద్యం చేయడానికి వైద్యం సహకరిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇది ఈ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఈ 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ మేము జరుపుతున్నాము.